నమస్కారం, ఎల్లాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్నను దర్శించుకున్న పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప. రాజన్న ఆలయంలో నిర్వహించే రాములవారి కళ్యాణంపై సమన్వయ సమావేశం. న్యాయవాది హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి అండగా నిలిచిన పద్మశాలి సంఘం సభ్యులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అర్చక స్వాములు, వేద పండితులు ముందుగా స్వాగతం పలికారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దర్శన పూజ సకల సంపూర్ణ ఫలావాప్తిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయ ప్రాప్తిరస్తు. పునర్దర్శన ప్రాప్తిరస్తు. నా పేరు నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎక్స్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఎమ్మెల్యే. నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు మా ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 30 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు, అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేకపోయాను. ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వరరావు గారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకున్నది ఇవాళ 30 సంవత్సరాల తర్వాత జరిగింది. చాలా సంతోషం. రాజన్న ఆలయంలో వైభవంగా రాములవారి కళ్యాణం నిర్వహించాలని వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో 8 రోజుల పాటు ఉగాది, శ్రీరామ నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఆర్డీఓ రాజేశ్వర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో వినోద్ మాట్లాడుతూ రామనవమికి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా మరియు క్యూలైన్లో ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక లాంటి ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలియజేశారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. నిర్వహించబడుతున్నాయి. అలాగే మొన్న శివ కళ్యాణం కూడా జనం చాలా తక్కువ అనుకున్నాం, కానీ రెట్టింపుగా వచ్చారని అనుకున్నాను కూడాను. చాలా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లతోని దేవాలయం నిర్వహణ బాధ్యత తీసుకొని చేసినాము. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది, విజయవంతమైంది. ఆ మాదిరిగానే మనకు రామ కళ్యాణం కూడా దాదాపుగా 50,000 నాకు తెలిసి ఒక 25 ఎక్కువ అనుకుంటున్నాను. ఈ కళ్యాణం ఎందుకంటే రామ కళ్యాణానికి రావడం అనేది జనం నేను ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్డీఓ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ కూడా, జిల్లా అధికారులందరికీ కూడా మా యొక్క స్వాగతం, నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో మనకు ఏప్రిల్ ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి 6వ తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే మన యొక్క అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం తరఫున ఇంజనీరింగ్ రంగ వాళ్ళు ఈ యొక్క క్యూ లైన్స్ కానీ, తర్వాత పెండాల్స్ కానీ, భక్తులకి మంచినీటి వసతి కానీ, ఫ్రూట్స్ కానీ, వాటర్ మిల్ కానీ అన్ని వసతులు కూడా దేవస్థానం నుంచి మేము కల్పిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్డీఓ గారిని మీటింగ్ ప్రారంభించవలసిందిగా మనం ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే మీ డిపార్ట్మెంట్స్ లెవెల్లో కొత్త ట్రాన్స్ఫర్స్ ఉన్నా ఎవరెవరు ఎలా ఉన్నారనే డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తాం. కాబట్టి మనకు ఎటువంటి ప్రశాంతంగా ఉన్న శివరాత్రి కూడా మన కలెక్టర్ గైడెన్స్ ప్రకారం ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎట్లయితే అయిపోయిందో ఇది కూడా, అంటే దాదాపుగా మనకు 50 నుంచి 60,000 మంది గోవా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ జూన్ కొరకంటే మనకి ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లో జరుగుతూ స్థాయి మనకి ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ పూర్తి స్థాయి స్థలాల్లో అన్నీ మనకున్న పాత రోజులు సాంప్రదాయ ప్రకారం మనం ఇక్కడ చేయడం కాబట్టి కొంత అది ఉంటుంది. ఆ రోజు దర్శనం కూడా ఇక్కడ దేవుడి కళ్యాణం, అక్కడ దర్శనం ఇదంతా యాజిస్లో జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో
ఒక డిపార్ట్మెంట్ వారిగా లాస్ట్ టైం ఏ రకంగా అయితే అరేంజ్మెంట్ చేసినాము అదే పద్ధతిలో చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న ల్యాబ్స్ అనేది ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకటి ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆశా వర్గాల న్యాయమైన డిమాండ్ల సాధనకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా వర్గాలను ముందస్తు అరెస్ట్ చేయడం ఏమైనా చర్య అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండలంలోని ఆశా వర్గాలు ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఆశాలను కాళ్ళు చేతులు విరిగేలా చేసి ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్గాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి గౌరవ వేతనం, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్గాల అధ్యక్షురాలు మంజుల, దేవిక, జ్యోతిలక్ష్మి, నవిత, లక్ష్మి, వివిధ గ్రామాల ఆశా వర్గాలు పాల్గొన్నారు. మేరకు మేము వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంలో నిన్న ముందస్తు అరెస్టులతోనే అనంటే అది తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందస్తు అరెస్టులు అనంటే ఒక ఆడవాళ్ళకి అసలు విలువనివ్వకుండా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్న విషయం. ఇది ఆడవాళ్ళకి ఒక మచ్చ. మేము ఆడవాళ్ళమై ఉండి ఆశా వర్కర్లుగా నౌకరు చేయడమే ఇది ఇబ్బందా? ఎన్ని రాత్రులైనా అర్ధరాత్రులైనా లేచి మేము తల్లి బిడ్డలు కాపాడుకోవడం కోసం మేము అడుగులు వేస్తున్న కథనం మేరకు కోవిడ్ కావచ్చు, ఎన్సీడీ స్క్రీనింగ్ అని చాలా విధాలా ఇది చేస్తుంటే మా కొరకు మాకు పట్టడు అన్నం పెట్టడానికి మాకున్న పిల్లలకి పట్టడు అన్నం పెట్టడానికి చాలా జీతము అరకొరలేని ఈ జీతాలతోని మేము బ్రతకలేము అని మా పోరాట భావంతో కానీ మన మండల్లో కానీ డిస్టిక్లో కానీ ఉన్న అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి మేము వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము కడప దాటాంతం లోపే మమ్మల్ని అరెస్ట్ చేయడము, ఇంత తీవ్రంగా పోలీస్ స్టేషన్లలో ఏ స్టేషన్ ఎక్కడికక్కడ అసలు మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడ వాళ్ళను కూడా అడగడానికి కూడా ముందు పోని పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏంటిదంటే అధికారులైనా కానీ ఎవరైనా అసలు ఈ పని పారితోషికం అనేది పని చేస్తేనే పైసలు ఉండే మాకి ఎలాంటి ఒక హెల్త్ సంబంధించిన కార్డ్స్ లేవు, ప్రమాద బీమా సౌకర్యాలు లేవు. చివరికి మేము పోరాడుతూ నౌకరు చేసుకుంటూ కూడా మేము చనిపోతే చివరికి మా బిడ్డలకి దక్కేది ప్రమాద బీమా సౌకర్యం కోసం 10 పైసలు కూడా మా పిల్లల పేరున రాదు. అట్లాంటిది మరి వీళ్ళకి ఎలాంటి అందుబాటులో ఎలాంటి వైద్య సౌకర్యం కానీ ఏది లేదు. ఏది ఇవ్వనప్పుడు ప్రభుత్వం మా మీద కూడా ఇట్లాంటి దౌర్జన్యాన్ని అనేది చోటు చేసుకోవడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము చాలా మంది ఆశా వర్కర్స్ మా భర్తలకు మా పిల్లలకు మేము చెప్పుకొని మేము అసెంబ్లీ ముట్టడి ఉంది మేము వెళ్తున్నామని చెప్పేసి మీరు దొరకబడతారు, ఇక్కడ ఇచ్చేస్తారు, అక్కడ అచ్చేస్తారు అని చెప్పేసి అర్ధరాత్రులు కూడా పోరాట భావంతో వెళ్ళిన ఆశాలను అక్కడ కాళ్ళు చేతులు విరిగే విధంగా దౌర్జన్యం చేసి అక్కడ నిమ్స్లో యశోదలో అక్కడక్కడ ఉన్న కన్సల్టింగ్ హాస్పిటళ్లలో వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పాలి. ఒక ఆశా వర్కర్ కడప తిరిగి మేము నౌకరు చేసుకుంటూ తల్లి బిడ్డ క్షేమం కోసం మేము చేస్తుంటే ఇవాళ మా కాళ్ళు చేతులు విరగొట్టి వేరే హాస్పిటల్లో దిక్కు ముక్కు లేని చోటలు మమ్మల్ని పడేస్తే మాకు కనీసం చూపించుకుందామంటే ఒక హెల్త్ కార్డు కూడా గతిలేని హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఆశా వర్కర్ సార్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితోని మాకంటూ ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం 18,000, హెల్త్ కార్డు, ప్రమాద బీమా సౌకర్యం ఇప్పటికైనా మాకు కనీసంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ధారణ అనేది చేయాలి. లేదు అంటే ఇంతకు రెట్టింపైన ప్రాణాలు సైతం పొడగొట్టుకున్నా పోతే 10 మంది ఆశాలు పోతారు కావచ్చు, కానీ మిగతా ఆశాల కన్నా అన్నం పెట్టి సచ్చేత సత్తా ఆశా వర్కర్ గుణంలో ఉంది. ఇది చాటు చెప్తామని దీన్ని ఇంకా విజృంభిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇందు మూలంగా తెలియజేస్తున్నారు. న్యాయవాదిని అతి దారుణంగా చంపడం ఏమైనా చర్య అని వెమ్లవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాబు ఇజ్రాయెల్ను హైదరాబాద్ నగరంలోని చెంపాపేట ప్రాంతంలో సోమవారం పట్టపగలు నడి రోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపడాన్ని నిరసిస్తూ వెమ్లవాడ కోర్టు విధులను బహిష్కరించారు. మంగళవారం మధ్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్న దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టెల మనోహర్, పెంటరాజు, పురుషోత్తం, గోపీకృష్ణ, ప్రతాప సంతోష్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గోగికారి శ్రీనివాస్, గొట్టి శంకర్, కటకం జనార్దన్, రేగుల రాజ్ కుమార్, గుజ్జె మనోహర్, పంపరి శంకరయ్య, అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, కనికరపు శ్రీనివాస్, హరీష్, నాగేంద్ర బాబు, మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ పాల్గొన్నారు. ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోయేసరికి అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఈ వేములవాడ బార్ అసోసియేషన్ నుండి ఖండిస్తున్నాం. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడుతున్నటువంటి
ఈ అడ్వకేట్ యాక్ట్ రావాలని కోరుతున్నాం. అయినా మా అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాలలో. అయినా కూడా ఈ యాక్ట్ తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా మొన్న మన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసే విధంగా ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన పడాల శ్యామ్కు పద్మశాలి సంఘం సభ్యులు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు 61,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ పడాల శ్యామ్ తమ పద్మశాలి సంఘం సభ్యుడని, శ్యామ్ది నిరుపేద కుటుంబం కావడంతో పద్మశాలి సంఘం తరపున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. శ్యామ్ కుటుంబానికి పద్మశాలి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. సహాయనిధిగా ఒక 61,000 రూపాయలు జమ చేసినాం. అవి ఇవాళ అందజేయడం జరిగింది. మరి ఈరోజు మన పద్మశాలి బిడ్డ అయినటువంటి పద్మశాలి సంఘ సభ్యుడు పడాల శ్యామ్ దురదృష్టవశాత్తు గత 2 వారాల క్రితం దుంపేట గ్రామం వద్ద ఆటో ప్రమాదవశాత్తు బోల్తపడడం జరిగింది. అప్పుడు ఇతనికి కొద్దిగా ఎక్కువ గాయాలైనవి, వరంగల్ హాస్పిటల్లో ఉండడం తెలిసి చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఖర్చు అవుతుంది అన్న ఆలోచనతోటి గ్రామంలో ఉన్న పద్మశాలి కుటుంబీకులందరూకి విషయం తెలియజేయగానే అందరూ పెద్ద మనసుతోటి వాళ్ళకి తోచినంత సహాయం అందజేసి మరి ఈరోజు 61,000 వరకు జమ చేసి మరి అతనికి మా వంతుగా మా సంఘం పద్మశాలి కుటుంబీకుల వంతుగా సహాయం అందిస్తున్నాము. మరి ఇలాగే మరి యాక్సిడెంట్లు కాకుండా కొద్దిగా అందరూ మన వారికి పిల్లలు వాళ్ళందరినీ ఆలోచించుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా డ్రైవింగ్ చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం ఇండస్ట్రీస్ సన్మాన్తో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు PMEGP, PMFMED, విశ్వకర్మ యోజన అంశాలపై యువత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ITI, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు దాదాపు 500 మందికి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం ఇండస్ట్రీస్ సన్మాన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. యువతకు శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పించే పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని వివరించారు. మార్కెట్లో వస్తున్న నూతన టెక్నాలజీ, యంత్రాల అప్డేట్ పై ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలని పేర్కొన్నారు. మార్కెట్ కు అనుగుణంగా విభిన్న యూనిట్లు స్థాపించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అవగాహన సదస్సులో DRDO శేషాద్రి, AD ఇండస్ట్రీస్ భారతి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, EDSC కార్పొరేషన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.